జై శ్రీరామ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మన మోడీ గారు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు రాజధాని ఏదో మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటిది ఈరోజు మన మోడీ గారు వచ్చి మన అమరావతి అభివృద్ధి గురించి, ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే మనం చాలా అదృష్టవంతులమని చెప్తున్నా. ఆ వీడియో ఒక్కసారి ఆ వీడియో చూడండి, మన కింద స్క్రోల్ అవుతుంటుంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిक प्रदेश का మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. అసలు ఆ టెక్నాలజీ, ఆ భవనాలు, ఆ బిల్డింగ్స్ అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అలాంటి టెక్నాలజీ అనేది మన హైదరాబాద్ తర్వాత, హైదరాబాద్ కానీ నాకు తెలిసినంత వరకు అంత ఉండదనుకుంటా. మన మన అమరావతి అంత డెవలప్ అయితే. అమరావతి అనే పేరు చాలా చరిత్ర గల పేరు అది. అమరావతి అనేది మన చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని ఎందుకు చూస్ చేసుకున్నాడో అది మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది ఎందుకంటే అమరావతి అంటే అది ఒక స్వర్గం. ఒక స్వర్గాన్నే మనం అమరావతి కింద మార్చారు. ఇప్పుడు మనం స్వర్గం ఎక్కడ ఉంటుంది అనేది మనందరికీ తెలుసో తెలియదో, తెలియని వాళ్ళ కోసం స్వర్గం అనేది, ఆ పేరు అనేది అమరావతి. అమరావతి నగరాన్నే ఒకప్పుడు స్వర్గం అని పిలుస్తారు. ఆ పేరు ఏంటి, అమరావతిలో పెద్ద శివుడి గుడి ఉంది. ఆ గుడి మరి ఎంతమంది వెళ్ళినరో చూసిరో తెలియదు. అసలు అమరావతి రాజధాని చేసే ఆలోచన మరి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చిందో తెలియదు. డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు ఆయన. అమరావతి అనేది డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తుంది.